ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చింది. ఏందంటే 'శివ' మూవీలో 'బోటనీ' అనే ఒక సాంగ్ ఉంది గదా! దానిపైన ఇప్పుడు లేటెస్ట్‌గా 'కూలీ' మూవీలో ఒక సాంగ్ ఉంటది 'నాగార్జున సార్‌ది'. అది అందులో ఒక యానిమేషన్ ఉంటది. అది నేను మీకు డెమో చూపిస్తేనే మీకు ఒక ఐడియా ఉంటది. అందుకోసమే స్టార్టింగ్‌లో గూడా కొంచెం చూపిచ్చాను మీకు. ఓకే. ఫస్ట్ అయితే ఆ డెమో చూడండి. నచ్చితే లైక్ చేయండి. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు ధీరగా పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు చూసారు గదా! చాలా బాగా అయితే ఉంది. ఆహ్, మంచి ఫీల్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అవుతారు ఈ ఎడిటింగ్‌కి. ఎందుకంటే నేను మీకు ఒక 'నాగార్జున సార్' ఆ సాంగ్ బాగా అనిపిచ్చింది నాకు. ఎందుకంటే 'నాగార్జున సార్‌ది' ఆ సాంగ్ 'కూలీ' మూవీలో ఒక సాంగ్ ఉంటదది. 'ఐ యామ్ ద డేంజర్ సంథింగ్' అందులో మధ్యలో వస్తుంటది యానిమేషన్. ఆ సాంగ్‌కి నేను అదే 'శివ' మూవీ సాంగ్‌కి లింకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ చూషినా నేను ఆ సాంగ్ పెట్టి. బాగా అనిపిచ్చింది. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అవుతారని అనుకోని ఈ వీడియో చేషినా. నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్‌లో 2 ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను. దాంతో పాటు బీర్ పీఎన్‌జీస్ అయితే ఇచ్చాను. అవి కావాలంటే యూజ్ చేసుకోండి. అంటే కొన్ని మీకు నచ్చకపోతే సంథింగ్ ఏదైనా పెట్టుకోనీకి బాగుంటది. ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నగా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా నేను. ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్టు మనం ఇందులో కెమెరాని హైడ్ చేసేద్దాం. మనకు ఇప్పుడు కెమెరా అంత అవసరం లేదు మనకు. కెమెరాని హైడ్ చేసేద్దాం. ఎందుకంటే ఈ కెమెరా ఉంటే ఏమవుతుందంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు చాలా ఇందులో మాక్సిమం చాలా ఫోటోస్ అయితే ఉన్నాయి. కొన్ని ఫోటోస్ రిమూవ్ చేసినా కొన్ని ఉన్నాయి. ఓకేనా? కొన్ని ఎందుకు రిమూవ్ చేసినానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ మ్యూజిక్ అనేది ఒక నిమిషం మీకు ఒక ఐడియా ఇస్తాను. కొన్ని ఫోటోస్ ఇంకా మీరు తక్కువ ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. ఒక 4 ఫోటోస్ ఉంటే సరిపోతది. కానీ ఆ 4 ఫోటోస్ కూడా మనకు ఒకటే డ్రెస్‌లో ఉన్న ఫోటోస్ ఉంటే సూపర్ ఉంటది. ఈ వీడియోకి మాత్రం చాలా బాగుంటది. వీలున్నంత వరకు మీరు ఒకటే డ్రెస్‌లో ఉన్న ఫోటో మాత్రం ట్రై చేయండి. ఓకేనా? మంచి లుక్కు ఉంటది మీకు కనిపించనీకి. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ ఎన్ని ఫోటోస్ సెట్ అయిందో చూపిస్తాను మీకు. అందులో మాక్సిమం యూజ్ చేసింది 6 5 ఫోటోస్ యూజ్ చేసిన. అవే రిపీటెడ్‌గా వస్తది. మొత్తం 19 పీఎన్‌జీస్ ఉన్నాయి. అంటే అందులో ఫోటో యూజ్ చేసింది 4 5 కానీ అది రిపీటెడ్‌గా వస్తుంటది కాబట్టి కొంచెం మీకు ఎక్కువ కనిపిస్తుంది. అంతే. మీరు మళ్ళీ చాలా ఎక్కువ ఉన్నాయని మీరు అనుకోవద్దు. చాలా తక్కువనే ఉంటది అందులో. ఓకే. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా నేను. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ మీరు కష్టపడకూడదని ఫాంట్ కూడా ఇచ్చాను. ఆ ఫాంట్ మీరు డౌన్ చేసి యాడ్ చేసుకోండి. ఇది మీకు నచ్చకపోతే అందుకోసమే మీరు వేరే విధానంగా కూడా ట్రై చేసుకోవచ్చు. మీకు ఇది నచ్చితే ఓకే. లేదని అనుకుంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని మీరు ఆన్ చేసుకోండి. ఓకే. ఫస్టు ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని మనం కొంచెం బ్యాక్ చేద్దాం. సెట్ వాల్యూ అనేది కొంచెం పెంచుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా. ఓకే. అది నచ్చకపోతే మనం ఇంకా వేరేది పెడదాం. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 2 బ్యాక్‌గ్రౌండ్ ఒకటి మధ్యలో కూడా ఉన్నది. ఇది. ఈ 2 హైడ్ చేసి ఇంకా మీకు ఎన్ని బ్యాక్‌గ్రౌండ్స్ అయితే కావాలో ఇది కూడా ఉంది పార్ట్ ఇది. ఇది బాగుంది. చూడండి. ఇది నచ్చితే ఇది కూడా కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే నాకు బాగా నచ్చేది నేను వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ యూజ్ చేస్తుంటా కాబట్టి అదే పెడదాం. చూద్దాం ఎలా సెట్ అవుతుందా లేదా అనేది. అంటే నేను ఎక్కువ వైట్ బ్యాక్‌గ్రౌండ్ చాలా యూజ్ చేస్తుంటా కాబట్టి ప్రింటెస్ట్ యాప్‌లో మీకు నచ్చిన వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి తీసుకోండి. చూద్దాం ఒక మంచి బెటర్ ఉంటదో. ఇది బాగుంది. ఎండింగ్ వరకు పెట్టేసిన. ఇప్పుడు మాత్రం ఈ ఏదైతే టెక్స్ట్ కలర్ ఉందో అది చేంజ్ చేసేద్దాం. మంచి లుక్ ఉంటది. ఇంకోటి ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని బ్యాక్ సైడ్ చేద్దాం. ఇలా. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే మంచి కవర్ అయిపోతది. ఓకే. లేకపోతే ఆ బ్యాక్‌గ్రౌండ్ ప్లేస్‌లో అయినా పెట్టుకోవచ్చు. నేను టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తా చూడండి. టెక్స్ట్‌లోకెళ్ళి ఇలా. అన్ని కలర్ ఒకటే పెట్టినా నో ప్రాబ్లమ్. ఇలా. చూడండి ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి చూడండి.
ఓకే. ఈ బాటిల్స్ అనేది హైడ్ చేస్తే ఇంకా మంచి లుక్ అనిపిస్తదేమో చూడండి. చూడండి. మీకు నచ్చినట్టు మీరు బేసిక్‌గా ఎలా చేద్దామని అనుకుంటున్నారో అలా ట్రై చేయండి అంతే. దాని తర్వాత సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.